7వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. మీలో ఎవరైనా ఎప్పుడైనా మీ ఆధ్యాత్మిక జీవితానుభవం ఇట్లా ఫీల్ అయ్యారా? లెట్ మీ షో సమ్ సైన్స్ ఆఫ్ మై లవ్ టు జీసస్. యేసయ్యా నా ప్రియుడా, గ్రామసీమలకు వెళ్దాం, ద్రాక్షావనానికి వెళ్దాం. ఆ ద్రాక్షావనములో నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. తెలుసు, పరమగీత గ్రంథం అంతా కూడా, ఆ మాటకు వస్తే బైబిల్ గ్రంథం అంతా ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడిందని. అందులో గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు గొర్రె అవతారం ఏం కాదని, శిక్షింపబడేటప్పుడు ఆయన మౌనముగా సహించిన గుణానికి సంకేతంగా ఆ పదం వాడారు. బొత్సు కత్తిరించు అనేది గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు, బాధించు వారి దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు గనక, తిరిగి దూషించలేదు, బెదిరించలేదు, శ్రమ పెట్టలేదు గనక ఆ శ్రమల సహన గుణానికి గొర్రెపిల్లని పెట్టారు. నిర్దోషత్వానికి, నిష్కల్మషత్వానికి పావురం అని పేరు పెట్టారు. తీర్పు తీర్చే వేళ కొదమసింహం అని కనికరించక శిక్ష విధిస్తాడు గనక కొదమసింహం. అలాగా ఉపమాన అలంకార రూపకంగా బైబిల్ అంతా వ్రాయబడుతుందని ఇప్పటికే పలుసార్లు మీతో నేను మనవి చేశాను. అలాగే మరి విశేషముగా పరమగీత గ్రంథం అంతా కూడా ఉపమాన అలంకార రూపకమే. పరమగీత గ్రంథములో ఎక్కువ శాతం ప్రియుడు అనబడుతున్నది యేసు ప్రభు వారికి గుర్తుగా, ప్రియురాలు అనబడే మాట సంఘానికి సాదృశ్యంగా చెప్పబడతాయి. అంటే కేవలం భక్తిభావముతో దేవునికి దండం పెట్టుకొని అవసరార్థం మొక్కుబడి ప్రార్థనలు చేసుకునే రకం కాకుండా ఏం చేయాలట? యేసయ్యకు ఒక ప్రేమికురాలుగా, ప్రియురాలిగా మారిపోవాలి. అంతగా యేసయ్యతో సమయం గడపటాన్ని ఇష్టపడాలి. ఒక ప్రియురాల్లాగా ఆయనతో ముచ్చట పెట్టాలి, సహవాసాన్ని కోరుకోవాలి, హృదయం పరితపించాలి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. ఇది దేవుడు మానవుల వద్ద నుండి కోరుకున్న అసలు భక్తి. ఒక మహాతత్వవేత్త అంటాడు, దేవునికి దండం పెట్టేవాడు కేవలం భయంతోనే దండం పెట్టేవాడైతే, ప్రత్యక్షమైతే వాడు దయ్యానికి కూడా దండం పెడతాడు. వాడి కాన్సెప్ట్ భయమేగా. అమ్మో దేవుడు శిక్షిస్తాడు, అమ్మో దేవుడు చంపేస్తాడు, దేవుడు కోప్పడతాడు, చర్చికి వెళ్ళిపోతే ఉగ్రత వచ్చేస్తుంది, దశమైపోతే ఈ నెల కీడు వచ్చేస్తుంది, ప్రార్థన చేసుకోకపోతే ఏదో ఒక అపాయం వస్తుంది. ఇలా ఏదో ఒక భయమే అతడి భక్తికి కారణమైతే, ప్రత్యక్షమైతే భయం వేసే దయ్యానికి కూడా దండం పెడతాడు. అడిగి కాన్సెప్ట్ అంతా భయమేగా. కనుక భక్తిగా మనం యేసును ఆరాధించాలి, ప్రేమతో ఆరాధించాలి. మనల్ని ప్రేమించిన కన్న తండ్రి, ప్రాణం ఇచ్చిన రక్షకుడు, ఆదరిస్తున్న పరిశుద్ధాత్ముని పట్ల మనకు కూడా అలాంటి ఒక సాఫ్ట్ కార్నరే ఉండాలి. భక్తులలో దేవుని పట్ల భయమే గాక ప్రేమ కూడా పెరగాలి అనే కాన్సెప్ట్లో పరమగీత గ్రంథ ధ్యానం అంతా చేయబడుతుంది. ఆ ప్రేమను ప్రబోధిస్తూ ఆ ప్రియుని రెండవ రాకడకు మనల్ని సిద్ధం చేసే దిశగా పరమగీత ధ్యానం అంతా సాగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనము ధారావాహికంగా ప్రతి ఆదివారం విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఇందులో ఒకటి ఈ పూట చూస్తున్నాం. అచ్చటనే ఆ ద్రాక్షవనములో, ఆ సంఘ అనుభవాలలో, నీవు నన్ను దర్శించిన ఆ స్థలములో, నేను నిన్ను కలుసుకున్నటువంటి ఆ స్థలములో నా ప్రేమ సూచనలు నీకు చూపెదను అని ప్రభువుని రమ్మని పిలుస్తోంది సంఘకన్యక. మీరు జాగ్రత్తగా కానీ ఆలోచించగలిగితే ప్రభువు నేర్పించే ఒక చక్కని మాట, పాఠం, ఆలోచన ఏంటంటే, ప్రేమకు సూచనలు ఎలా ఉంటాయి, ప్రేమను బయలుపరిచే, ప్రేమను వ్యక్తపరిచే ఆ సూచనలు ఎలా ఉంటాయి, ఏవవి అనే ప్రశ్న కానీ మీకు వస్తే, నేను కొన్ని విషయాలు ఈ పూట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రేమ యొక్క సూచనలు ఎట్లా ఉంటాయి? పరిశుద్ధ గ్రంథాలు తెలిసిన వారు తీయక్కర లేకుండా నేను చెప్పగలిగిన వచ్చిన వాడు చెప్పనా? యోహాను 3:16.
అమ్మయ్య, మీ అంత పొడుగ్గా నేను చెప్పలేను, కానీ సింపుల్గా చెప్తాను నేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన కుమారుని ఇచ్చెను. God so loved the world, that's why he gave his only begotten son. ఇక్కడ మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే, దేవుడు ప్రేమించాడు గనక తనకున్న ప్రియమైంది, ప్రేమ కలిగింది, ప్రశస్తమైంది ఇచ్చేశాడు. ప్రేమ యొక్క సూచన ఏమిటి అంటే ఇవ్వటం అనండి. ఏంటది? అంటే ఇచ్చుట ఆయన మనల్ని ఎంతగా ప్రేమించుచున్నాడు అనే దానికి ఒక సూచన. చాలామంది దేవునికి ఇచ్చే విషయం కూడా ఒక ప్రేమతో ఇచ్చే భావన, భక్తి చాలా తక్కువగా ఉంటుంది. అదొక వ్యాపార ధోరణి, అంత కమర్షియల్ సిస్టమ్ అనమాట. మనం 100 రూపాయలు ఇస్తే ప్రభు 1000 రూపాయలు ఇస్తాడు, చెప్పేవాడు అలాగే చెప్తాడు, ఇచ్చేవాడు అలాగే ఇస్తాడు. నువ్వు 100 ఇచ్చి చూడ, మళ్ళీ వారానికి దేవుడు నీకు ఎలాగ ఆశీర్వదిస్తాడో, ఇవ్వండి మీకు ఇవ్వండి, ఇదే కొలుతాడు. క్యాలిక్యులేషన్ నిండా అదే ఉంటుంది. అంతే, మళ్ళీ మనకి ఇస్తాడు, ఇస్తే మళ్ళీ మనకి ఇస్తాడు. వడ్డీ వ్యాపారం చేసి అంత తొందరగా రాదు, దేశంలోకి ఇస్తేనే బెటరు. ఇదేవి క్యాలిక్యులేషన్ అండి అసలు? ఆయన పట్ల కృతజ్ఞతతో, ఆరాధన భావంతో, అభిమానంతో ఏదైనా ఇవ్వాలనిపించాలి కదా. నేను మా సాక్ష్యాన్ని, మేము ఆగర్భ శ్రీమంతులం కాకపోయినా పర్వాలేదు, ఒక మోస్తరి సంపన్న కుటుంబమే అంటూ కొన్నిసార్లు మీకు సాక్ష్యం చెప్పాను. ఎకరాల కొద్ది తోటలో పనివారు, జనం, ఇల్లులు, పెద్ద పాలేరులు, అడవుడి బాగానే ఉండేది. ఆ గౌరవప్రదమైన జీవనంలో నుంచి నన్ను దేవుడు సర్వసమృద్ధి గల నాన్నగారి సంఘంలో వారసత్వ కాపరిగా కొనసాగే అవకాశాన్ని కాదని ఏజెన్సీలోకి పంపాను. సంఘం అంతా నేనే కాపరి నెక్స్ట్ అవ్వాలని చెప్పి తెగేడ్చి ప్రార్థన చేస్తున్నారు. సేవకుని అయ్యాను కానీ దేవుడు తీసుకెళ్ళి ఏజెన్సీ ఇక్కడ కాదురా నా ఏర్పాటు అక్కడ అన్నాడు. సరే, ఏజెన్సీలోకి వెళ్ళి సేవ చేస్తున్న తర్వాత 100 రూపాయల కాగితం చూడటానికి సంవత్సరంన్నర దగ్గర పెట్టింది నాకు, సంవత్సరం పైనే. వారానికి 5 రూపాయలు సంద వచ్చే పరిస్థితి. పావలాలు 10 రూపాయలన్నీ పోగేసుకొచ్చేవాళ్ళు. ఎన్ని పోగెత్తే 5 రూపాయలు ఏది కాదు. మనకు పాగొట్టు మనీ రోజు 10 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు వారానికి 5 రూపాయలు రావట్లేదు. అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అయినా ఇంటికి వస్తే డాడీ వాళ్ళు డబ్బులు అడిగితే అది సేవ కాదు, దేవునిపై ఆధారపడాలని చెప్పి రాకుండా అలాగే కష్టపడి నీళ్లు తాగి బతికేసి ఆకలికి మలమలం మాడిపోతూ బతుకుతూ సేవ చేస్తున్నాం. ఈ దశలో ఒక 100 రూపాయల కాగితం వచ్చింది. దశమాకు మామూలే, సేవలకు వచ్చే మొదలు ప్రథమ ఫలం మామూలే, కనుక ఇప్పుడు ప్రథమ ఫలం ఇవ్వక దశంభాగం ఇస్తే చాలు, ఓకే. మొత్తం దశంభాగం తీసేసాము. కానీ 100 రూపాయలు నోట్ అలా. ఇప్పుడు ఏం చేద్దాం? బుట్టాయిగూడెం అనే ఆ పల్లెటూరులో రోడ్డు మీదకి వెళ్ళి సెంటర్కి వెళ్ళి 100 రూపాయలకు వచ్చి షాపులో చీర కొనేసాను ఒకటి. ఆ చీర పట్టుకెళ్ళి మా అమ్మకి ఇచ్చాను. నా కష్టార్జితం వచ్చి నీకు తెచ్చాను. మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఆ చీరన ఇంట్లో నేల దుడితే కూడా వాడి ఉండరు. కానీ కొడుకు తెచ్చాడు ఇప్పుడు జీవితంలో మొదటిసారి. వేసుకుంటుందా, కట్టుకోదా? మనకు అంతకన్నా మ్యాటర్ లేదు. మరి అప్పటికి చాలా కాలంగా ఫస్ట్ టైం అది 100 రూపాయల కాగితం చూశారు, అందరు నవ్వారు. ఎందుకు రానికి ఏదైనా కొనుక్కొని తినొచ్చు కదా అంటే, లేదు మమ్మీ ఫస్ట్ డబ్బులు నీకు తేవాలనుకున్నా. సరే నవ్వింది, తీసుకుంది. నెక్స్ట్ సండే ఆ చీర కట్టుకుని తెచ్చుకొచ్చేసింది. అందరూ వింతగా చూడటం, మమ్మీ ఇంకా అయ్యో ఏంటిది, అమ్మగారికి ఏమైంది, ఒకసారి పరిస్థితి గ్రాఫ్ అంత ఇలా పడిపోయిందా, దివాలా కంపెనీయా, ఏమిటి విషయం? దివాలా కంపెనీయా పాడా, విపరీతంగా ఉద్యమం వచ్చేసింది, నా కొడుకు తెచ్చాడు. నేను అంటున్నాను, దానిని ప్రేమ సూచనగా నేను ఇచ్చాను, ప్రేమ సూచనగానే తను ధరించింది. వాళ్ళ రేంజ్కి అది అసలు ఎక్కడదే. అబ్రామా అని పలకరిద్దాం, ఏడుతున్నాడు, పిల్లలు కొంచెం టెన్షన్ ఉన్నాడు, ఎండవేళ కూడా బయట కూర్చున్నాడు, ఇంట్లో కూడా వెళ్తాడు, పరిస్థితి బాగాలేదు, అటు ఆగరమ్మ ఇటు చేరమ్మ తిప్పలు పడుతున్నాడు పిల్లోడని. మంచి ఎండపోటు యేసు ప్రభు వస్తే అసలు తన కష్టం కానీ తన బాధ కానీ ఏమీ చెప్పుకోకుండా కూర్చోమంటాడు, కాళ్ళు కడుక్కోమంటాడు, భోజనం చేయమంటాడు. ఇందుకే కదా వచ్చారు మీరు అంటాడు. అసలు ఆయన తిండి తింటాకు వచ్చాడు చెట్టు కింద కూర్చొని. అవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఇదంతా అబ్రహాముకు ఒక పిచ్చి ప్రేమ. అమ్మో నాలాంటి ఒక మట్టి పురుగు, ఆయన మాట్లాడితేనే పిచ్చర్ అయిపోయి తిరిగేతలా నేను అన్నీ వదిలేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు ఏకంగా. ఇంతకన్నా ఇంకేంట్రా బాబు అని ఉబ్బిబ్బి అయిపోయి ప్రేమ. ప్రభు నా దగ్గరికి వచ్చాడు, నేను ఆయన బాగా చూసుకోవాలి, ఆయనకి ఏదైనా పెట్టేది అని తింటాడా?
నేను వృషభముల మాంసము తిందున ఆకలి గుంట మీద చెప్తాను, వెండి మగర్లాయి కదా, 1000 కొలువు పశువులాయి కదా, ఎంత లిస్ట్ చదివాడుగా. కానీ ఇక్కడ కూర్చున్నాడు, తిన్నాడు. ఎందుకని? ఆకలేసి కాదు, ఆహారం నచ్చి కాదు, నా అబ్బాయి నచ్చి. నా కొడుకాడు, అమ్మో నా దేవుడు నా దగ్గరికి వచ్చాడని ప్రేమ ఈయనకి. నా కొడుకు ఏదో ట్రై చేద్దాం కానీ కాదంటాడు, బాధపడతాడు. నేనంటాను ఇదంతా కూడా ప్రేమ సూచనలే కదా. కనుక పని కట్టుకుని ప్రభువుని ద్రాక్ష తోటకి రా ప్రభు, నా ప్రేమ సూచనలకు చూపిస్తాను, కొన్ని గుర్తులు ఉన్నాయి, నీ మీద నా ప్రేమ కొన్ని సూచనలు అక్కడ ఉన్నాయి, చూపిస్తాను రా. నీ వద్ద నీ ప్రియునికి చూపుటకు ఏమైనా ప్రేమ సూచనలు ఉన్నాయా? లార్డ్, దిస్ ఈస్ ద సైన్ దట్ ఐఎమ్ లవింగ్ యూ. నీ మీద నాకున్న ప్రేమకి ఇదిగో సూచన. నేను కొన్ని 100 పెళ్ళిళ్ళు చేశాను. ఆ పెళ్ళిళ్ళలో ఇక తాడు బంగారాల పెళ్ళిళ్ళు కాదుగా మనం చేసాయి. వాక్యము, ఆత్మ, నిబంధన, ప్రమాణం ఇవేగా. అందుకనే పెళ్ళిటి దాకుండా పెళ్ళి ఇంకెడకన్నా పోయి చేయించుకుంటారు కొంతమంది భక్తులు. వాక్యానికి ఏమో నేను కావాలి, పెళ్లి కాడేవాడో కావాలి. ఇలాంటి అడ్డుగోలు పిల్లలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, చేసేది ఏముందక. ఆదామవ్వలు మరి ఏ పెళ్ళి కన్నారు, కయ్యని కన్నారు, ఏం చేస్తాం? తిప్పలలాగా ఉంది. వివాహమైన తర్వాత ప్రమాణంలో వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాము అని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక బైబిల్ చేతికి ఇచ్చి ఏం చెప్తాను? నిత్య నిబంధనకును శాశ్వత ప్రేమనకు సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథం నీకు బహూకరిస్తున్నాను. ప్రేమ సూచన ఏమిటి? నీకే అవకాశం ఇచ్చి మైకిచ్చి నీకు యేసు పట్ల ఉన్న ప్రేమకు సూచన ఏమిటో ఒకసారి చెప్పమంటే ఏం చెప్తావు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, తన సొంత కుమారుని ఇచ్చేసను, అదైన ప్రేమకు సూచన అండి. నేను మళ్ళా చెప్తున్నాను, ఇవ్వడం అనేది ప్రేమ సూచన. నువ్వు దేవుడికి ఇచ్చినా, దేవుడు నీకు ఇచ్చినా, ఇందులో వ్యాపారం, దెర్ ఈస్ నో బిజినెస్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్ అంటారు. యేసయ్య ప్రేమలో ఏ వ్యవహారం లేదు. ఏంటబ్బా ఇంటికి కేకేసేస్తున్నాడు, ఏదో ఉంటుంది అని మనం ఏదైనా చేస్తే మనుషులు భావిస్తారు. ఊరినే కేకేసి అన్నం పెట్టేస్తాడు, ఏదో ఉండుంటుంది వెనకాల. ఆడి మనం కూరలు వడ్డించేస్తుంటే, వాడు ప్రేమ చూపించేస్తుంటే, ఆడు చేసేది ఆడు చేస్తుంటాడు, మనం క్యాలిక్యులేట్ చేసేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కూర్చొని. కానీ యేసయ్య ప్రేమలో అట్లాంటి వ్యవహారం ఏమి ఉండదు. ఆయనే ప్రేమ కనుక, ప్రేమ తప్ప ఇంకోటి ఆయన కుదరదు కనుక ప్రేమతో చేస్తుంటాడంతే. ఏ వ్యవహారం లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా యేసుకు ఆరాధన చేసావా? యేసుకేమని ఇచ్చావా? అసలు యేసు పట్ల నీకున్న ప్రేమ యొక్క సూచన అంటే నాకు చెప్పు. ఇది నీ మీద నాకున్న ప్రేమకు సూచన అని ఒకటి చెప్పు. ఏం చెప్తావో? ఏ దేవుడే చెప్తాడు, నా కొడుకు నీకు ఇచ్చాను రా, ఎంతకన్నా ప్రేమ ఏంట్రా అని అన్నాడు ఆయన. అలా నువ్వేం చెప్తావు? షూలమితి ప్రభు ద్రాక్షవనానికి వెళ్దాం రా ఒకసారి. ఎందుకు బిడ్డ, ఏంటి ఇప్పుడు? అచ్చట నా ప్రేమకు సూచనలు చూపిస్తాను నేను. దేవుని ప్రేమకు సూచన తన కుమారుని ఇవ్వడం. ఆ కుమారుడు ఏకంగా తన ప్రాణాన్ని చాలా చోట్ల ఆ మధ్యకాలం ఇప్పుడంటే అలవాటు అయిపోయి మనకి ఇద్దరికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంట్లో సరే దేవుడు ఉండదు. దేవా నువ్వు ఎంత ప్రేమించావు అని మనిషి అడిగితే ఇంత అని చెప్పి చేతులు జాబి చచ్చిపోయాడు ఆయన. ఆ సిలువ బొమ్మ ఒకటేసి, దేవా నువ్వు నన్ను ఎంత ప్రేమించావంటే ఇదిగో ఇంత అని చేతులు జాబి చచ్చిపోయాడు యేసు ప్రభు. ఇలాంటిదా యేసు ప్రేమ అని మనం పాడుకోవడానికి కారణం ఆ సిలువ ప్రేమేగా. యేసయ్య అంటేనే ప్రేమ అని ప్రపంచంలో కరడుగట్టిన ఉగ్రవాద తండాలు కూడా ఒప్పుకునే పరిస్థితి కారణం సిలువ ప్రేమేగా. తండ్రి ప్రేమకు సూచన కుమారుని ఇవ్వడం, యేసు ప్రేమకు సూచన సిలువలో బలవడం, పరిశుద్ధాత్మ ప్రేమకు సూచన మహామహిమను వదిలి మనలో నివసించేయటం. ఇదంతా వారి ప్రేమకు సూచన. నీ ప్రేమకు సూచన ఏది? సాక్ష్యమే చెప్పమంటే, నిన్నే పరమగీతం రాయమంటే ఏమి రాస్తావు? అలాంటివి ఏమి లేవండి, మనసులో ఫీల్ అవుతున్నాం మరి, అంతేనా? నీ ప్రేమకు కూడా ఏదైనా సూచన ఉందా? ఉండాలి. యాక్చువల్గా నువ్వు పాడే పాట కానీ, చేసే ఆరాధన కానీ, ఇచ్చే కానుక కానీ నీ ప్రేమకు సూచనగా ఉంటే మంచిది. వ్యవహారం ఏమీ లేకుండా. నేను ఎప్పుడూ ప్రసంగాల్లో ఒక మాట అంటాను, మీరు గుర్తుపట్టారు లేదు, ఈతాకి ఇచ్చి తాటాకు తీసుకుంటాడు ఒకడు. తాటాకు లాగే ఉద్దేశంతోనే ఈతాకిస్తాడు.
ఈ ఫార్ములా భూమి చుట్టాలందరి దగ్గర అప్లై చేస్తారు, యేసుప్రభు దగ్గర కూడా అప్లై చేస్తాడు. ప్రభు మాకున్నదే మీకు ఇచ్చుచున్నాం, మీకున్నది మీరే ఉండబ్బా, చాలా తెలివైనడిరా నువ్వు. చివరికి భూమి మీద అంతా వాడేయటం కాకుండా యేసుప్రభు దగ్గర కూడా తెలివితేటలే వాడుతున్నాడు. ఎంతటి వింతైన భక్త హృదయం రానిది. కనుక నిర్మోహమాటముగా మిమ్మల్ని ముఖం పట్టుకొని అడుగుతాను, నీ ప్రేమ సూచనలు ఏమిటి యేసు పట్ల? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నా. అంటే విడువని కృప, ఎడబాగిన కృప ఏమిటి? మన పట్ల దేవుని ప్రేమకు సూచన. సమయోచితమైన కృప దొరుకుతుంది మనకి. అమ్మ రిస్కులో పడ్డామనే లోపే బయటపడుతున్నాగా, ప్రమాదం జరుగుద్దేమో అనే లోపే సహాయం దొరుకుతుందిగా. నా కాలు జారడని నేను అనుకొనగా దేవా నీ కృప నన్ను బలపరచను. ఇలాంటి కుప్పలు తెప్పలు మనకు ఉన్నాయిగా, 1-2 కాదుగా. అంటే ఈ శాశ్వతమైన కృప, ఈ విడువని కృప, ఈ ఎడబాయని కృప దేనికి సూచన? మన పట్ల దేవుని ప్రేమకు. తన కుమారుడిని ఇవ్వడం, మాట్లాడతలేదు మీరు, కుమారుడు తన ప్రాణం ఇవ్వడం, పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి కంప్లీట్గా వచ్చేయటం, విడువక ఎడబాయక సమయోచితంగా కృప చూపడం, ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల తాను కలిగి ఉన్న ప్రేమకు సూచనలు. సరిగ్గా అలాగే మన వైపు నుంచి కూడా ఉండాలి కదా. మీ ప్రేమకు సూచనలు ఏమిటి? దేవుని ప్రేమకు సూచనలు వరుసగా 3-4 చెప్పుకున్నాం ఇందమ్మా. మరి పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారు? రాత్రి కురిసే మంచుకు తల తడిసిపోతుంది, నేను బయట వణికిపోతున్నాను, నా కోసం తలుపు తీయమని చెప్పి ఆయన అడుగుతుంటే పట్టించుకోలేదు. కానీ కిటికీ సందుల గుండా నా ప్రియుడు చేతిని చూసి నేను జాలిపడ్డానని చెప్పేసి అద్భుతంగా సెలవిచ్చింది ఆ మహాభక్తురాలు. ఎటకారం ఎంత ఎక్కువైపోయిందంటే యేసు ప్రభు మీద ఏమికి జాలేసిందంట. ఈమె స్తుతిని చూసి యేసు ప్రభు జాలిపడి ఈమె దగ్గర రావడం కాదు, ఏమికి యేసు ప్రభు మీద పాపం చాలాసేపు తలుపు కొడుతున్నాడు, పాపం ఇంకా పాపం ఎంత దూరం నుంచి వచ్చాడు. భక్తి మరి ఏ రేంజ్కి వెళ్ళిపోయింది మీరు ఆలోచించుకోండి. కిటికీ సందుల గుండా చేయబడిన ప్రియుని చూసి నా ప్రియుని యందు నా మనసు జాలి కలిగిందట. కొంచెం కఠినంగా ఉన్న ఒక మాట అంటాను, నువ్వు యేసు ప్రభు మీద జాలి పడిపోయేంత సీన్ లేదు, కానీ కొంచెం వేరే మాట ఒకసారి ఆలోచించు. నీ బతుక్కి నువ్వు కొంపలో తలుపులు వేసుకొని పై వస్త్రాన్ని తీసేసి లేనిపోయిన దరిద్రమంతా ఒట్టి మీద పూసుకొని నువ్వు దర్జా కొంపలో ఉండి రహస్యంగా దేవునికి ఇష్టమైన పిచ్చి బతుకుపోతుంటే నీ మీద ప్రభువుకి జాలి పడాలా? వ్యర్థతలు ఆనందిస్తుంది బిడ్డ, లోకములో సంతోషిస్తుంది బిడ్డ, ఆత్మ సంబంధ అనుభవాలు ఇంకా రాలేదు బిడ్డ, కానీ ఆయన జాలి పడాలా? ఓ చాలాసేపు తలుపు కొట్టేస్తున్నాడని చెప్పేసి రాత్రి మంచిగా తలిసిపోతాడని చెప్పి అమ్మకి జాలి వేసిందంటే యేసుప్రభు మీద. పోనీ ఇంకో రూపంలో చెప్పనా, పోనీ జాలి వేసిన తలుపు తిండి యేసుప్రభుకి. ఆయన మీద ప్రేమ కానీ గౌరవం కానీ ఆరాధన కానీ భక్తి కానీ ఏమీ తగలబడకపోతే దరిద్రానికి దేవునికి స్తోత్రం. ఆ శిలువ ప్రేమ మీద జాలేసైనా కిటికీ సందులలో చెయ్యి పెట్టడంలో తాత్పర్యం ఏమిటి? ఏదో విధంగా తన చేతి గుర్తులు చూపించి, ఎవరు అనుకుంటున్నావమ్మా, నేను వేరే అనుకుంటున్నావా, ఎవరన్నా అనుకుంటున్నావా, నేనే నీ ప్రాణప్రియుడిని, కావాలంటే నా చేతి గుర్తులు చూడు. తను తాను ఆమెకు సొంతమైపోయిన వాడిగా పరిచయం చేసుకోవటానికి, జ్ఞాపకం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కిటికీ సందులలో చేయి పెట్టడం అంటే, రాత్రంతా మంచుకు తడిసిపోతున్నాను తలుపు తీయమని బ్రతిమాలటం అంటే, ఇవన్నీ కూడా తన ప్రేమను ఆ వ్యక్తికి తెలియచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లే కదా. మరి నీ ప్రేమను నీ దేవునికి వ్యక్తపరచడం నువ్వేమన్నా ట్రై చేసావా? నీ ప్రేమ నీ దేవుని ఎదుట వెల్లడి చేసిన పద్ధతి ఏంటి?
రాజుగారి బట్టలు దేవతా వస్త్రాలని చెప్పినట్టు ఎవరికి కంటికి కనపడినా ఒంటి మీద నూలుపోలేకపోయినా తెలివైన వారికి కనబడతాయి, అంతే మాట్లాడబాకు అని వాదించేసి గెలిచేయడమేనా? ఏది నీ దేవుడి పట్ల నీకున్న ప్రేమకు సూచన ఏది? See, this is how I'm loving my Jesus అని చెప్పడానికి ఏంటి సూచన? కనుక ఈ చర్చలో మీ దృష్టికి నేను తెస్తున్న మాట ఒకటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆ ప్రేమకు సూచనలు చూపగలిగేంత స్పష్టంగా ప్రేమించాలి. అది నేను మీ దగ్గరికి మోసుకొచ్చిన ఉపదేశం. నువ్వు దేవుని ప్రేమించాలి, ఆ ప్రేమకు సూచనలు చూపగలిగేంత స్పష్టంగా ప్రేమించాలి. అదొక మాయా పదార్థంలాగా, బ్రహ్మ పదార్థంలాగా అది ఎవరికి కనపడదు, ఎవరికి అర్థం అవదు, హల్లెలూయా అంటాం కాదు. నీ ప్రేమకు సూచనలు చూపిస్తాను రమ్మని ప్రభువుని పిలవగలిగినంత స్పష్టత నీ భక్తిలో ఉండాలని ఈ మాటలు మీకు మనవి చేస్తున్నాను. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ప్రేమకు సూచనలు ఏం చెప్పాను నేను? దేవుడు తన కుమారుని ఇచ్చేయడం, ఆయన శిలువలో ప్రాణం ఇచ్చేయడం, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేయడం. స్తోత్రం. ఇంకేం చెప్పుకున్నాం? ఎడబాయని కృప అనండి. ఇంకేం చెప్పుకున్నాం? ఏ విధము చేతనైనా గుర్తులు చూపించే ప్రయత్నం చేయడం. చూడు నేను ఎంత ప్రేమిస్తున్నానో అని చాలాసార్లు కొన్ని కార్యాల ద్వారా దేవుని ప్రేమ రుజువు చేసుకుంటూ ఉంటాడు, గుర్తులు చూపిస్తూ ఉంటాడు. ఇంకా మనందరికీ పెద్ద ఇంట్రెస్ట్ లేని పాయింట్ ఇంకోటి ఉంది, ప్రేమకు సూచన. ప్రకటన 3:19. ఆ పాయింట్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకు. చూడు ఏముంది అక్కడ. అది కూడా దేవుని ప్రేమకు ఒక సూచన. ఏమంటాడండి? ఆయన ప్రేమకు సూచన ఏంటంట? గద్దించి. గద్దింపులే మనం తట్టుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. వాక్యం అంతా బాగా చెప్తాడు, మధ్యలో అరుస్తాడండి సడన్గా. చాలా బాధగా ఉంటుంది. ఎందుకది మనం చర్చికెళ్ళేది తిట్లు తింటాక? మేము కేవలం వాగ్దానములే తిందుము. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా గద్దించకుండా శిక్షించకుండా బిడ్డలను పెంచుతారండి? ఎంత విచిత్రమైనండి. ఈ శారీరక తల్లిదండ్రులు మనం ఈ భూమి మీద మహా అయితే ఒక 30 years 40 years లైఫ్కి, కెరియర్కి సంబంధించిన ప్రయోజకుడిగా మార్చడానికి గద్దించి శిక్షిస్తారు. మేమేమో యుగ యుగాలకు సరిపడా పెంపకం పెంచాలా? వాళ్ళు శిక్షిస్తేనేమో ప్రేమ, మేము శిక్షిస్తేనేమో గర్వం. అందుచేతనే మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రేమకు సూచనలు మీకు కనబడుతున్నాయా? గద్దించి శిక్షించడం కూడా ప్రేమేనట. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్నది నీకేమైనా సూచన తెలిసిందా? ఒకటి, తన కుమారుని ఇచ్చేయడం, ఆయన ప్రాణం ఇచ్చేయడం, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేయడం, ఎడబాయిని కృప చూపించటం, ఏమండి గురుతులు చూపించటం, ఇంకా గద్దించి శిక్షించడం. ఇవన్నీ కూడా మనల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు అనడానికి సూచనలు. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమిస్తున్నాం అనడానికి సూచనలు ఏంటి మరి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడానికి ఇవి సూచనలు. మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడానికి ఏంటి సూచన? లూకాసు వార్త 7వ అధ్యాయం జగమెరిగిన వచ్చిన 44 నుండి. ఇది కూడా దాదాపుగా కంటతగా చెప్పేయగలరు మీరు. లూకా 7:44. చదువు బిడ్డ, 47 దాకా చదవాలి నువ్వు.
దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఆమె బాధ ఏదో పశ్చాత్తాపంతో ఏడుపు బాబోయ్ నేను ఘోరమైన పాపిన ఆమె తిప్పలం పడుతుంది. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది అన్నారు. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుతున్నదా? ఎలా తెలిసిందేంటి? 4 సూచనలు చూపించాడు. 1, నేను ఇంటిలోనికి వచ్చినప్పుడు కాళ్ళు కొడుకుంటూ ఒక చెంబె నీళ్లు నీవు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. 2, తుడుచుకోడకు నువ్వు వస్త్రం ఇవ్వలేదు, ఈమె తల వెంట్రుకలతో తుడిచింది. 3, నువ్వు నా తలకు నూనెని ఇవ్వలేదు, కానీ ఆమె నా పాదాల మీద అత్తరు చేసింది. 4, నువ్వు నన్ను హత్తుకొనలేదు, కానీ ఆమె నన్ను మానక ముద్దు పెట్టుకుంటుంది. 4 చెప్పాడు. స్తోత్రం. ఏమిటి ఇవన్నీ? భక్తురాలు దేవుణ్ణి ప్రేమిస్తుంది అనడానికి నేను లోగడ చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె విస్తారంగా ఏడ్చి 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 గోలబెట్టి ప్రార్థన చేసింది కదా. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది కాళ్ళు పట్టుకొని. ఆమె ఏడుపు కారణం ఏంటి? సాధారణంగా మనలాంటి వాళ్ళకు కూడా అర్థమైపోయే కారణం, ఆమె పాపి గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన పాద సన్నిధి దొరకగానే పశ్చాత్తాపడి నన్ను క్షమించు బాబు అని ఏడ్చింది. ఆమె పాపక్షమాపణ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు ఏమనాలి? ఈమె విస్తారముగా పశ్చాత్తాపడుచున్నది కనుక ఈమె విస్తార పాపాలు క్షమించాను అనాలి. యాక్చువల్గా అలా అయితే మీకు నాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. అవును మరి పాపిష్టి జీవితాలు కొంపలు కూలు చేసి ఊరంతా నాశనం చేసి వ్యభిచారి సైతం దాని పేరే పాపాత్మురాలు. ఎందుకంటే చాలామంది సుగుణరావు అని, కుటుంబరావు అని, పరిశుద్ధరావు అని పేరు పెట్టుకొని చిన్న చితక తేడా చేసే వాళ్ళు ఉన్నారు. ఇక పేరే పాపాత్మురాలు. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన పాపిష్టి మనిషి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దాన్ని ఏమనాలి? ఈమె విస్తారముగా పశ్చాత్తాపడుచున్నది కనుక ఈమె విస్తార పాపాలు క్షమించేశానంటే కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ కేకేసినోడు ఈడు, యేసుప్రభుని ఆతిథ్యం ఇచ్చినోడు ఈడు, భోజనాలు పెట్టుండి మర్యాదలు చేసి అంత కష్టం ఖర్చు తిప్పలంత ఈడిదే అయితే ఆయన ఇంట్లో కూర్చొని ఆడి భోజనం తినేస్తా ఏమని దీవించేస్తున్నాడు యేసుప్రభు. అది కూడా భక్త నిన్ను మెచ్చుతుంది పొమ్ము అంటే కంఫర్ట్గా ఉంటుంది. రే నువ్వు చూడరా రే, కాళ్ళు కడుకున్న చెప్పు నీళ్ళు తప్పిల చూడు, కన్నీరు కాచి కన్నీరుతో పాదాలు కడి అలాగ ఉండాలి. భక్తి అంటే అంత బాధగా ఉంటుంది. అసలు ఈ కంపారిజన్ లేకపోతే ఫ్యాను సగం కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకున్న ఒక సామెత, కొట్టారని కాదు పక్కవారు దెప్పారని కదా ఏడుపు. చిన్నపిల్లలు కూడా చూడండి, గబుకున నడుచుకుంటూ ఆడుకుంటూ పడిపోయినప్పుడు ఓ ఏడిచేయరు, మనం చూస్తేనే ఏడుతారు. మనం ఎవరిని చూస్తే లేదు దులుపుకొని చేద్దాక మళ్ళీ వచ్చేస్తుంటారు వాళ్ళు. బలమైన దెబ్బ తగిలితే ఏడవటం సహజమే. మనం చూస్తుంటే కనుక చిన్న దానికి కూడా భయంకరంగా ఏడిచి మనం వచ్చి ఎత్తుకునేదాకా నిరీక్షణతో కొన్ని ఏడుపు కొనసాగుతూ ఉంటుంది. సహజం, మానవ లక్షణం. మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవారు, భలే వెరైటీ మనిషి. పిల్లలు పడిపోయి పడుకుని కింద బోర్లా పడుకొని చేతులు చాపి ఏడుస్తూ ఉంటారు కదా. ఉద్దేశం ఏంటి? ఎత్తుకోమని. అంతకని ఇంకేం కోరుకుంటారు పిల్లలు. ఈయన అనేవాడు, లేచిరానన్నా ఎత్తుకుంటాను, లేచిరానన్నా ఎత్తుకుంటాను అనేవాడు. ఆ విచిత్రమైన బుజ్జగింపుగా లేచి వచ్చేవాళ్ళు. బాగానే ఉన్నావు కదా ఆడుకునేవాడు. ఇది ఎత్తుకుంటాడని లేచి వస్తే పిల్లలందరూ కొంగు తినేవారు ఈ పెద్ద మనిషి దగ్గర. మరి భలే వెరైటీగా ఉన్నాడు. భయంకరంగా పశ్చాత్తాపడి పాపి కనుక కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లు మనకే అర్థమైతే యేసు ప్రభుకి అర్థం అవ్వలేదా? మరి అర్థమైతే పశ్చాత్తాపడుతుంది అనొచ్చు కదా. ఈమె నన్ను విస్తారముగా ఎందుకనాలి? నేను కనుగొనిన ఒక పరమ రహస్యం యేసయ్య దగ్గర ఏంటి తెలుసా? నువ్వు ఏ కారణంతో, ఏ అవసరతంతో, ఏ భావోద్వేగంతో ఆయన కాళ్ళు కడగగలిగినంత కన్నీరు కార్చినా తనపై నీకున్న ప్రేమగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. అమాయకుడేం కాదు. ఇప్పుడు ఆ పశ్చాత్తాపంతో సిగ్గుతో ఏడుతున్న సంగతి మనకి అర్థమైపోయి దానికి అర్థం అదండి. యాకోబు ఎందుకు ఏడ్చాడు తెల్లవారులు?
ఆత్మల భారంతో ఏడ్చాడా? అంతేం లేదు. 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు ఆ మనిషి. నేను ప్రయాణం వెళ్తున్నాను, నా పని అయిపోతే కనుక రాగానే చర్చి కట్టేస్తున్నాడు. అక్కడ పిల్లల్ని చూశాడు, సెటిల్ అయిపోయి 20 years. ఇంత చక్కనోడికి మొక్కుబడి మర్చిపోయాడు, నిబంధన మర్చిపోయాడు, దశభాగం మర్చిపోయాడు, చర్చిని మర్చిపోయాడు. నీకు కానుకిస్తానేమో యేసవ్వు గడికి సంద ఇచ్చాడు. ఏంటి కొంతమంది ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఇచ్చేస్తుంటారు. నీకు బేతేల్లో గుడి కడతాను, సుక్కోతులో పాకలేసుకున్నాడు. ఇంత చక్కనోడి కంటే ఇప్పుడు ఏడి చేస్తున్నాడు. ఏది ప్రభు, అనేకులు నశించిపోతున్నారు ప్రభు, సుక్కోతులో ఆత్మలు రక్షించండి, 18 రాములు ప్రజలు అని ఎడుతున్నాడా? అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో, కాపాడు మహానుభావ. ఏడుపంతా అడు చంపించాలి ఉన్నాడు ప్రభు అని. తెల్లవారు ఏడుస్తుండే ప్రభు అంటాడు, ఇతడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడు, నన్నే గెలిచేశాడు. గెలిచాడు? ఏ అవసరంతో, ఏ దిక్కులేని స్థితిలో మనం ఏడ్చినా తన పాదాలు పట్టుకొని దానిని తన మీద మనకున్న ప్రేమకు సూచనగా యాక్సెప్ట్ చేసే మంచితనం యేసయ్యకు ఉంది. దట్స్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ జీసస్. ఆయా భక్తులు ఏడ్చిన కారణాలు మనకే క్లియర్గా అర్థమైపోతున్నాయి. దేవుడికి అర్థమవుకేం కాదు కదా, తెలుసు అసలు మ్యాటర్ ఆయనకి. ఆయన తెలియపోవటం ఏంటి? ఆయనకు అర్థం కాదు ఏముంటుంది. 7 నేత్రములు కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి, హృదయాంతరంగాలను పరిశోధించి, తలంపు పుట్టకముందు అని ఎరిగి, అన్నీ చూసినోడు కాళ్ళ మీద పడి ఏడి చేస్తే కొట్టేస్తాడు మొత్తం అని. వాడు చూడరా నన్ను ఎంత ప్రేమించేస్తున్నాడు. నీ ప్రేమ సూచనలు దేవునికి చూపగొడితే అందులో బెస్ట్ కన్నీటి ప్రార్థనే సార్, దీనికి మించింది లేదు. అవసరంతో కష్టంతో ఏడ్చినంత నా ఖాతాలో వేసేస్తున్నాడు. ఇంతకన్నా బాధ ఏముంది? క్రికెట్లో అప్పుడు అలాగే ఉంటుంది. నేరుగా వికెట్ తగిలిన ఎవడు క్యాచ్ చేసినా సరే నీ ఖాతాలో పడిపోతుంది వచ్చి. ఇప్పుడు ఆడారా క్రికెట్? మీరు ఆడారు ఎప్పుడన్నా? చూసారా? అది ఎవడు పట్టుకున్నా ఈడిదే ఖాతా. కాబట్టి నేను మీకు చెప్పే సువార్త ఓపికగా వినండి. కన్నీటి ప్రార్థన అనుభవంగా నీ జీవితం మారిపోతే, ఇది ఎలాగ అవసరం అయితే గుండెలు బతికి ఏడ్చేసే రకం కాకుండా నీకు అదొక అనుభవంగా, నీ జీవిత అభ్యాసంగా అది మారిపోతే, నువ్వు నిరంతరము నన్ను ప్రేమిస్తున్నావు అని ఫిక్స్ అయిపోతాడు యేసు ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన అమ్మాయికిడేం కాదు, మ్యాటర్ అంతా తెలుసు. అయినా కన్నీటి ప్రార్థనకు ఆయన ఇచ్చిన గుర్తింపది, స్థానం అది. వాడు ఎంత నా మీద ప్రేమ లేకపోతే నా కాళ్ళు కడుగుతాడు రా కన్నీళ్ళతో. మామూలుగా నువ్వు చెమ్ము నీళ్ళు ఎవరితో కాళ్ళు కడుక్కుంటా కదా, కన్నీళ్ళతో కడిగేస్తున్నాడు. ఏది ప్రేమ అంటే ఏంటనుకున్నా మరి అన్నాడు ఆయన. కాబట్టి నా ప్రియుడా ద్రాక్షావనమునకు వస్తే అచ్చటని ప్రేమకు, నా ప్రేమకు సూచనలు చూపిస్తాననింది కదా. ఇప్పుడు నువ్వు అలా పిలవగలవా? ప్రభువా మా ఇంటికి రండి ప్రభువా, ఈ రాత్రి ప్రార్థన గదిలోకి రండి ప్రభువా, నీ సన్నిధిలో నేను మోకరిస్తాను, నా ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను ప్రభువా, కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ చేస్తాను ప్రభువా, కొన్ని బొమ్మలు గీసి రెడీగా ఉంచాను ప్రభువా. చెప్పగలవా? నీ దగ్గర ఏమైనా ఉందా మెటీరియల్? అలా భక్తుడు దేవునికి చూపగలిగిన ప్రేమ సూచనలు ప్రథమం కన్నీటి ప్రార్థన. అనండి, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించను గనుక. అంటే ఏమిటి? విస్తారముగా కన్నీరు గార్చెను గనుక. అండర్స్టాండ్? రెండో మాట చెప్తాను మీకు. కన్నీళ్ళతో పాదాలు కడగటం. రెండో మాట, తల వెంట్రుకలతో. ఒక తల పాదాల మీద పెట్టడం అంటే ఇక అంతకన్నా తగ్గింపు ఏమిటి చెప్పండి? దేవుని మీద నీకు ప్రేమ ఉన్నట్లుగా సూచించేది ఒకటి కన్నీటి ప్రార్థన అయితే, రెండు తగ్గింపు. అనండి, దీనత్వం. ఈ స్వభావాలు నువ్వు కానీ సంతరించుకోగలిగితే, నేల మట్టుకు తగ్గిపోతే, పాదాల వరకు తగ్గిపోగలిగితే, ఆ తగ్గింపు, ఆ దీనత్వం దేవుని మీద నీ ప్రేమకు సూచనగా అంగీకరించబడతాయి. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించను. ఎట్లంటే ఇదిగో ఈ 4 ద్వారా అని స్వయంగా ప్రభు చెప్పారు. అందులో ఒకటి కన్నీటి ప్రార్థన అయితే, రెండవది తగ్గింపు. ఆడంత కన్నీరు కార్చాడు అంటే తగ్గింపే ఉండుంటుంది అనుకోకర్లా. బాధను బట్టి కన్నీరు కావచ్చు.
ఇప్పుడు హాస్పిటల్లో ఒక యాతంతో మెలికలు తిరిగిపోయి అమ్మో ఈ బాబోయ్ అంటే వాడు సాత్వికుడు దీనుడని అర్థమా? కడుపులో ఉన్న బాధకే ఎడుతున్నాడు వాడు. వాడు కొంచెం ఓపికతే వాయిస్ వేరే ఉంటుంది అది. మా ఊర్లో ఒక పెద్ద ఆయన, పెద్ద వయసు, అందరినీ చాలా మెత్తగా దీనంగా పలకరిస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో ఒక అంకుల్ మాట్లాడుతున్నప్పుడు, అంకుల్ ఈ పెద్ద ఆయన భలే దీనంగా ఉంటారే, చాలా కూల్గా ఉంటాడు, అసలు ఎంత సాఫ్ట్గా మాట్లాడతాడు కదా అంటే, రే నీకేం తెలుసు, ఆ కూరలు తీసేసిన పాము అది. ఈ ఊర్లో చాలామందిని కాటేసాడాడు దేవుడు. ఆడు కూరలు పీకేసాడు, ఇప్పుడు వాయిస్ అలాగ ఉన్నాడు, మామూలుడు కాదురా పావు, నీకు తెలియదు అన్నాడు. ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నది చాలా విషము కక్కిన తాచుపామట. చూసి చూసి ఈ జనానికి జనం బలైపోతున్న యేసుప్రభు కూరలు పీకేసాడంట. ఇప్పుడు ఇక మ్యాటర్ లేదు కాబట్టి అట్లుంటుందంట దీనంగా. వాడి పవర్స్ అని లాగేశాడు యేసుప్రభు, ఇప్పుడు దీనం కనబడుతున్నాడు. వచ్చిన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి దివాలా తీసిన దాన్ని బట్టి తగ్గిపోయి సైలెంట్గా ఉంటాం కాదు. సర్వ సమృద్ధిలో ఉండి కూడా ఆయన పాదముల వరకు తగ్గిపోయే దీనత్వం తగ్గింపు నీ దగ్గర ఉండాలి. అతను దివాలా కంపెనీ తీసేసి ఏమీ లేదు నా యందు అతిశయం చూడకు అనేక బయట కూర్చోవటం కాదు, అన్నీ కలిగి కూడా కదా, సర్వ సమృద్ధి కలిగి కూడా దేవుని తనిలో ఒక దీనంగా. దావీదు తన పేరు మీద ఒక నగరాన్నే కట్టుకొని దేవుని మందిరములో నివసించడానికి ఇష్టపడ్డాడు. అది తగ్గింపు అంటే దీనత్వం అంటే. 24 పెద్ద తమ సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి సాష్టాంగపడి పడేసే కాళ్ళ మీద, అది తగ్గింపు అంటే. వాళ్ళ సింహాసనాలు బంగారమే, వాళ్ళ కిరీటాలు బంగారమే, అన్ని పక్కన పెట్టేసి పడిపోయారు. కన్నీటి ప్రార్థన నీకు దేవుని మీద ఉన్న ప్రేమకు ఒక సూచన. అలాగే నీ తగ్గింపు జీవితం, నీ దీనత్వం ఆయన పాదాల వరకు తగ్గిపోవటం. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చక్కగా నిలబడి ఎఠారుగా 2 చేతులు జోబుల్లో పెట్టుకొని, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, మరి దర్శించండి, దీవించండి, అందరిని ఆశీర్వదించండి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మరి జోబులో చేతులు ఏంది అసలు నాకు అర్థం కాదు. నీకు ఏదైనా సమస్య అన్న ఉండి ఉండాలి తప్ప, కానీ అది పద్ధతి కాదు. నువ్వు ఒక పెద్ద ఆయనతో, తండ్రితో, అధికారితో, కలెక్టర్తో, ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడే అది సంస్కారం అనిపించుకోదు కదా. 2 చేతులు జోలు పెట్టుకొని మాట్లాడటం పెద్దవారితో ఏం సంస్కారం అండి? మర్యాద కాదు కదా. మరి దేవుడితో మాట్లాడేటప్పుడు చాలా మీటింగ్స్లో చూస్తున్నాను. మన విశాఖ నగరంలో మరీను జోబులో చేతులు పెట్టుకొని ప్రభో ఇంగ్లీష్లో తెలుగులో రకరకాలుగా ప్రార్థించే మనం మాట్లాడేది ప్రభుతో కదా. వాడే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ 2 కూడా కొంచెం అది మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పెడసరంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం అర్జీ పెట్టుకోవడానికి వెళ్ళి ఆయనకన్నా ముందు మనమే కూర్చొని కాళ్ళ మీద కలుసుకుని ఐఎమ్ క్వాలిఫైడ్ అన్నాం అనుకోండి, ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అంటాడు. పద్ధతి ఉండాలో మర్యాద. దేవుని మీద నీకున్న ప్రేమకు సూచనలో ఒకటి దీనత్వం, తగ్గింపు. 3వ మాట ఏం చెప్పాడంటే ఆయన, నువ్వు నాకు కనీసం నూనె ఇవ్వలేదురా బాబు, అత్తరు పూసేసింది నా పాదాల మీద. గివింగ్, ఇవ్వటం, సమర్పణ, అర్పణ, అది కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం దానికి ఒక సూచన. ఇవ్వడం అనేది గొప్ప కోసం, మెహర్బానీ కోసం, మళ్ళీ పొందడం కోసమే కాదు కదా. ఆయన మీద మనకు ప్రేమ కాబట్టి ఇవ్వాలనిపిస్తుంది. ఎవరిని ప్రేమిస్తున్న వారికి ఏదో ఇవ్వాలనిపిస్తుంది. కొంతమంది అక్రమ ప్రేమలకి ఇంకెక్కువ ఇస్తున్నారు, ప్రభు వారిని క్షమించును గాక. భార్యాబిడ్డలకేమో అడ్జస్ట్ అయిపోవలసిన ఆహార పదార్థాలు, ఈ అక్రమ పాపిష్టి వ్యవహారకేమో మతిపోయే మైమరిపించే బహుమతులు. ఈ సకల దుష్టత్వం, పాపిష్టి, నీచత్వం నశించును గాక. ఆ ఊరలో నుంచి, బంధకాల్లోంచి మన బిడ్డలు ఎవరైనా పొరపాటున పడి ఉంటే వారు విడిపించబడుదురు గాక. ఎక్కడ కావచ్చు, సర్వప్రపంచంలో యూట్యూబ్లో వింటున్నవారు కావచ్చు, అంతే కదా. ఎందులో పడ్డావేమో కాల దేవునికి స్తోత్రం. ఇవ్వడం అనేది ప్రేమకు సూచనగా,
ప్రేమకు సూచనగా. సంఘ కాపరి విశ్వాస యొక్క రిలేషన్ కూడా చెప్తాను మీకు నేను. గివింగ్ని ఎందుకు పెట్టాడంటే ఒక లింకు. 12 మంది ఇశ్రాయేలు సంతానం, 12 గోత్రాలు. వాగ్దాన దేశం వచ్చాక 11 మందికి వాటాలు వేసి ఇడికి ₹10 ఇవ్వలేదు. ఎవరికి? లేవి అంటే ఎవరో యాజకుడు, పాస్టర్ గారు. అందరికి ఇచ్చాడు, మనోడికి ఏమి కూడా. నా సంగతి ఏంటి ప్రభా అంటే నీకు యెహోవాయే స్వాస్థ్యం ఉన్నాడు. చెప్తా కాస్ట్లీగా ఉంది కానీ మరి ఇక్కడేం పొలం లేదే. మీ 100 ఎకరం ఉన్న నాకు దేవుడురా, చెప్తాకి సూపర్గా ఉంది. క్షయమైపోయే వస్తువులు నాకు శాశ్వతమైన దేవుడు, హల్లెలూయా. చెప్తాకి బాగుంది కానీ ఇక్కడ మరి భోజనమా? మీకు యెహోవాయే స్వాస్థ్యం అన్నాడు అని ఏం చేశాడు? 12 వాటాలు లేకుండా 11 వాటాలు వేసేసారంటారా మీకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 90% పండిన పంటలో మీరు తీసుకొని 10వ వంతు అడిగి ఇచ్చేయండి. ప్రత్యక్ష గుడారములో మీ పక్షంగా రోజు ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు చేస్తున్నాడు కదా, అందుకని అడిగి జీతం అన్నాడు. అంటే దేవుని కోపాన్ని ఎదుర్కొని, దేవుని కోపానికి అడ్డుపడి, దేవుని ఉగ్రత రాకుండా చూసుకొని, దేవుని ప్రేమను తీసుకొచ్చి, దేవుని ఉపదేశం తీసుకొచ్చి, దేవుని సందేశం తీసుకొచ్చి, దేవునికి వీరికి మధ్యలో మధ్యవర్తిగా కోపాన్ని భరించి దీవెనలు పంపించి ఇవన్నీ తెప్పల పడుతున్నందుకు ఇతనికి జీతంగా నీ మొత్తం సంపాదనలో 10వ భాగం ఇచ్చి అన్నాడు. పొలం ఇవ్వలేదు కానీ పంట ఇచ్చాడు. ఇది వెరైటీ. దేవునికి స్తోత్రం. ఈ లింక్ ఎందుకు పెట్టాడు? నీకు కూడా 10 ఎకరాలు ఇచ్చేస్తే నువ్వు పండించుకుంటావు, నీ తిప్ప నువ్వు పడతావు. 4 కోసం ఎవడు ఎడతాడు? తొలకలు పెడితే నువ్వు పొలంకి వెళ్ళాలి కదా, కలుపులు తీయాలి కదా, కోతలు పోయాలి కదా, మార్కెట్కి వెళ్ళాలి కదా. నీకు కూడా జీవనానికంటూ ఒక పని ఉంటే వాళ్ళ జీవితాల కోసం ఎవడు ఎడుతాడు మరి? అందుకనే నీకు ఆ పనులు ఏమొద్దు, నోరు మూసుకొని గుళ్ళో పడి ఎడుతూ ఉండు. 10 రేత్రి మొగలు నువ్వు. వాళ్ళు 90% తినేసి ఒక 10 నీకు ఇచ్చేస్తుంటారులే, అట్లతో బతికే జాగ్రత్తగా అన్నాడు. పైగా ప్రత్యక్ష గుడారములో వారు చేయుచున్న సేవకు అది వారికి జీతం అని కూడా పెట్టేశాడు పేరు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? దేవుని కోపం మా మీదకి రాకుండా, దేవుని ఉగ్రత మా మీదకి రాకుండా, దేవుని కోపానికి అడ్డుపడి ప్రేమను మా దగ్గర తీసుకొచ్చి, మార్జీలు మోసుకెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొచ్చి, మాకు దేవునికి మధ్యవర్తిగా నిచ్చెన ఎక్కువవాడిగా దిగువాడిగా వచ్చి పోచుండవాడిగా ఉన్నందుకు కృతజ్ఞతగా ఇదిగో ఈ దశమౌను తీసుకో. అంటే దేవుని ఎదుట మా పక్షముగా మీరు చేయుచున్న సేవలకు కృతజ్ఞతగా. దైవజనుడు అనేవాడు ఎట్లా సంతోషపడతాడు? ఓకే, నేను దేవుని ఎదుట చేయుచున్న సేవలకు గుర్తింపుగా సూచనగా నాకు ఇది ఇచ్చారు. ఒక విశ్వాసి 10వ భాగం ఇచ్చినప్పుడు సంఘ కాపరి నేను ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఫీల్ అవ్వను. మీకు అర్థమైందా? అమౌంట్గా ఫీల్ అవ్వను, జీతంగా ఫీల్ అవ్వను. నేను ఎట్లా ఫీల్ అవుతాను తెలుసా? వారి పక్షంగా నేను దేవుని ఎదుట చేస్తున్న సేవలకు వాళ్ళు గుర్తింపుగా. అంటే దే రికగ్నైజ్డ్ మై సర్వీసెస్, దే ట్రస్టెడ్ మీ టు బి దేర్ పాస్టర్. అయ్యా, మీరు మా పక్షంగా చేస్తున్న సేవలు చాలా విలువైనవి. దేవుని తీర్పు, కోపం, ఉగ్రత మా మీద పడకుండా మీరు అడ్డుపడుతున్నారా? మీరు దేవునికి మాకు అడ్డుపడే ఒక వ్యక్తిగా ఉంటాం, మాకు చాలా అవసరం. మీరేం దిగులు పడకండి, మీ పనులు మీరు చేసుకోండి, మాకు కృతజ్ఞతగా. మీ పక్షంగా నేను దేవుని ఎదుట చేయుచున్న సేవలను మీరు గుర్తించారు, మీరు అందులో సంతోషిస్తున్నారు, ఇలాంటి సేవలు కొనసాగాలని కోరుకుంటున్నారు అని భావిస్తాను నేను 10వ భాగం ఇస్తే. అందుకనే ఎవరైనా ఇవ్వకపోతే బాధపడిపోయేది ఉండదు, ఇచ్చే పొంగిపోయేది ఉండదు. ఎవరైతే 10వ భాగం నాకు ఇవ్వలేదో సంఘ బిడ్డలు, నేనేమనుకుంటాను, ఓకే నా సర్వీసెస్ వాళ్ళకి నచ్చలేదు, వీటిని గుర్తించటం లేదు, అక్కర్లేదని భావిస్తున్నారు. ఫోన్లే, నేను ఏమని ఫీల్ అవుతానో అది చెప్తున్నాను మీకు. అది ఆర్థిక వ్యవహారంగా చూడండి. నేను దేవుని ఎదుట మీకు నేను చేస్తున్న సేవలను మీరు గుర్తించినట్టుగా నేను భావిస్తాను. దట్స్ హౌ ఐ ఫీల్ వెన్ యూ ఆఫర్ యువర్ టైత్ టు మీ.
దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక ద బెస్ట్ అత్తరు ఆమె యేసు ప్రభుతో పాదాలకి సమర్పించగలిగింది. నేను మీకు చేస్తున్న మనం మీకు అర్థమవుతుందా? దేవుని పట్ల మన ప్రేమకు సూచనలు ఏమిటి? కన్నీటి ప్రార్థన, రెండవది తగ్గింపు లేదా దీనత్వము, మూడవది సమర్పణ. ద బెస్ట్ వాట్ ఎవర్ యూ కెన్ గివ్ టు ద లార్డ్. ఇక నాలుగవది, ఆయన పాదములను మానక ముద్దు పెట్టుకుందట. చెప్పండి, పాదాలు ఏం చేసింది? దాన్ని ఏమంటాను తెలుసా? నేను ఆరాధన అంటాను. పిచ్చి పట్టినట్టు ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం, దట్స్ వాట్ వర్షిప్ ఈజ్. అంతే కదా, దేవుణ్ణి అపరిమితముగా ప్రేమించడమే కదా ఆరాధించడం అంటే. కనుక నేనేమంటున్నానంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావనడానికి ఒక 4 సూచనలు యేసు ప్రభు అని చెప్పారు తేటగా. ఒకటి కన్నీటి ప్రార్థన, రెండవది తగ్గింపు, మూడవది సమర్పణ, నాలుగవది ఆరాధన. ఇవి ఎంతగా చేస్తుంటావో అంతగా నీవు ఆయనను ప్రేమిస్తున్నట్లు ఒక సూచన కనబడుతుంది. నా ప్రియుడా, ద్రాక్షవనానికి రా, అచ్చట నా ప్రేమకు సూచనలు నీకు చూపిస్తాను. నువ్వేం చూపించగలవు ప్రభుకి? కన్నీటి అనుభవాన్న, తగ్గింపు జీవితాన్న, ఒక శ్రేష్టమైనటువంటి సమర్పణ, ఓ శక్తివంతమైన ఆరాధన. ఇవన్నీ కలిస్తే విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది బిడ్డ అన్నాడు. ఈ 4 ఏ ఒకటి చేసినా, ఏ ఒకటో వదిలేసినా విస్తారమైన ప్రేమ అనే సాక్ష్యాన్ని మిస్ అవుతాం మనం. 4 ఏ ఒకటే చేసినా, ఏ ఒకటి వదిలేసినా ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నదనే సాక్ష్యాన్ని మిస్ అవుతాం మనం. కనుక కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి, సాత్వికము, దీనత్వము, తగ్గింపు కలిగి ఉండాలి. మనకున్న దాంట్లో ఉత్తమమైనది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఒక శ్రేష్టమైన ఆరాధన చేయడానికి కూడా ఇప్పుడు మనకి ఇష్టం ఉండాలి. ఈ 4 ద్వారా మనల్ని, లేదా ఈ 4 దేవుని మీద మనకున్న ప్రేమకు సూచనగా ఇస్తాం. నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే 4 కనబడతాయి. అలాగే యోహాను సువార్త 14:21 ఒక నన్ను నిజముగా ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞల్ని గైకుంటాడు అన్నాడు. ప్రేమించిన వాడివైతే చెప్పిన మాట వింటావు అనండి. దేవుడు వద్దన్న పని చేస్తున్నావు, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తున్నావు, చెప్పిన పని చేయటం లేదు, నీకు ఆయన మీద ప్రేమ లేదు. ప్రేమించిన వాడివైతే చెప్పిన మాట విని తీరుతావు. అది వాక్యంలో రాయబడ్డ మాట. చివరిగా ఇంకొక మాట కూడా ప్రభువు చెప్పారు. ఏమని చెప్పాడు? యోహాను 21:15 చెప్పాడు, పేతురు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా అయితే ప్రేమిస్తే ఏం చేయాలి? నా మందను మేపు, నా మందను కాయ. అంటే బాధ్యత తీసుకోవాలి అనండి. ప్రేమిస్తే ఆజ్ఞలను, ప్రేమిస్తే బాధ్యతను. నువ్వు మరి దేవుని మంద పట్ల, దేవుని సంఘం పట్ల, గొర్రెని కాయటం, గొర్రెని మేపటం, ఇలా ఏదైనా ఒక బాధ్యత దేవుని సంఘం పట్ల నువ్వు తీసుకోకపోతే నీకేం ప్రేమ ఉన్నట్టు? కెంక్రియలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు రోమ 16లో పౌలు గారు ఒక్కొక్క పేరున థ్యాంక్స్ చెప్పటం మీరు చూస్తారు. ఒక్కొక్క పేరుకి ఆయన థ్యాంక్స్ చెప్తున్నప్పుడు అందులో ఒక్కొక్కరి క్యారెక్టర్స్ చూస్తే, ప్రిస్కిల్లకు ఒకరికి వందనాలని చెప్తూ వారు ప్రాణాలు అడ్డేసి నన్ను కాపాడారు అంటాడు. రూఫస్సు తల్లికి వందనాలు చెప్తూ ఆమె నాకు కూడా తల్లి, ఒక తల్లిలాగా నన్ను చూసుకుంది అంటాడు. గాయు అనేవాడికి వందనాలు చెప్తూ అతడు యావత్ సంఘానికి ఆతిథ్యం ఇస్తూ వచ్చాడని చెప్తాడు. ఇవన్నీ వారి వారి హృదయాలలో దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమకు సూచనలు కదా. ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటాడు ప్రేమలోడైతే. మన ద్వారా విగ్రహారాధన నుంచి రక్షించబడ్డ ఒక కుటుంబం హైదరాబాద్లో ఒక సంఘానికి వారిని అప్పగించాను. కొన్ని 100 మంది బిడ్డలు కదా దేవుని గొప్పలు రక్షించబడరు. ప్రతి సంఘంలో 1-2 నా బిడ్డలు ఉంటారు. ఏదైతే ఇలాంటి ఉపదేశం, మంచి సహవాసం ఉందో అలాంటి సంఘానికి వెళ్ళిపోన్నానని చెప్తాను. వాళ్ళు అక్కడ నమ్మకం ఉండాలి, అక్కడే దశంభాగాలు ఇవ్వాలి. మనకు పంపడానికి వీల్లేదు. వాళ్ళు ఏ సంఘానికి అప్పగిస్తామో అక్కడే వాళ్ళు నమ్మకంగా దశం, అది మనం క్రమం. అయితే ఒక చోట దేవుని సేవలో నీవేదైనా ఒక బాధ్యత తీసుకోవాలని ఆ సంఘంలోనే ఒకసారి వాక్యం చెప్తే, మనము వారికి అప్పగించినటువంటి
పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన బిడ్డ ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, అయ్యా మా ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడి రోజు నాతో మాట్లాడారు, నువ్వు నిజంగా ప్రేమిస్తే తను ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఇది మొదలుకొని మేం బ్రతుకున్నంతకాలం ప్రభు రాకడ వరకు ఈ సంఘంలో ఎన్ని సభలు పెట్టినా, ఏ ప్రసంగీకులను పిలిచినా ఆ ప్రసంగీకుల కానుక మా సమర్పణ. మేము తోచినంత ఎంతో కొంత ఇవ్వటం కాదు, పొట్లం కట్టి మీరు ఎంత చెప్తే అంత ఇస్తాం. మేము బతికున్నంతకాలం ప్రభు రాకడ వరకు ఇది మా బాధ్యత. ఈ అవకాశం మాకు తీసివేయొద్దు, ఇంకెవరికి ఇవ్వద్దు అని కోరుకున్నారంట. ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకున్నాడు, అయ్యా నేను సభలు పెట్టిన ప్రతిసారి దైవజనులకు కానుకిచ్చే విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటాను. చూడకంటే ఏదో భోజనం పెట్టేసి మొత్తం సర్దేస్తుంటాం, కానీ దైవజనుని ఘనపరచాలి, ఒక శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలనుకుంటాను. కానీ నేను మనసులో ఆశించినంత అర్పణ ఏ ప్రసంగికుడికి ఇంతవరకు ఇవ్వలేకపోయాను. ఎప్పుడూ ఒక బాధే ఉండిపోద్ది నాకు. కానీ దేవుడు నాకు ఒక మంచి బిడ్డను మీ ద్వారా ఇచ్చారయ్యా. ప్రసంగికుల కానుక ఇది మొదలుకొని మాదే అన్నారు, పైపెచ్చు మాకు తోచినంత కాదు, మీరెంత ఇవ్వమంటే అంత ఇస్తాం ఆ ప్రసంగికుడికి. ఆ దైవజను మనసులో ఏ అర్పణత ఉందో అది వీరికి చెబితే వీళ్ళు ఇప్పటికి అది స్టార్ట్ అయ్యే 10 సంవత్సరాలు, ఈ రోజు వరకు ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఆ పాస్టర్ గారు కనబడ్డప్పుడల్లా నాకు ఆ విషయంలో ప్రస్తావించి మరి థ్యాంక్స్ చెప్తున్నాను, అయ్యా నేను వారిని కన్నాను, కొంతకాలం పెంచాను, మీ చేతులకు అప్పగించాను, మీరే చక్కగా పెంచుతున్నారు, ప్రతిసారి క్రెడిట్ నాకు ఇచ్చేయకండి, మీరే ఉంచుకోండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే ప్రైమరీ స్కూల్లో హై స్కూల్కి అలాగే పంపించినట్టు లెక్క. మొత్తం అంతా మందే కాదు కదా, పెంచాం కొంతవరకు. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఆజ్ఞలు గైకొనటం ఆయన్ని ప్రేమించటం, బాధ్యతను తీసుకోవటం ఆయన్ని ప్రేమించటం. ఈ పూట సూటిగా ఈ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను, నీ ప్రేమకు సూచనలు ఏమైనా ఉన్నాయా? ఆమె విస్తారంగా ప్రేమించిందంట, ఒక 4 సూచనలు చెప్పుకున్నాం. అలాగే 5వదిగా ఆజ్ఞలు గైకొనటం, 6వదిగా ఏదైనా ఒక బాధ్యతను తీసుకోవటం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట అంటాను, మగ్దలేని మరియ తెల్లవారుజామున యోహాను 20 కదా, తెల్లవారే వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? ఎందుకు ఏం కావాలమ్మాయి? అమ్మ అడిగాడు ఆయన. తోటమాలి అనుకుని నా ప్రభువుని ఎవరన్నా తీసుకెళ్ళిపోయారో నీకు తెలుసా? ఎక్కడ పెట్టారో చెప్పండి, ఏం చేస్తాం అన్నాడు. ఎత్తుకెళ్ళిపోతాను. ప్రాక్టికల్గా సాధ్యం అది. ఒకవేళ నిజంగానే ఆ శవం దొరికితే, ఆయన అప్పటికే పునరుద్ధరణ లేచిపోయాడు, ఏమో దృష్టిలో ఇంకా పోని బతకలేదు. ఒకవేళ ఏమో దృష్టి ప్రకారమే అక్కడ డెడ్ బాడీ ఉంటే ఈ పిల్ల మోసుకెళ్తుందా? కుదురుతుందా? సాధ్యాసాధ్యాలు లెక్కలు వేసుకోవట్లేదు. నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నేను ఎత్తుకెళ్ళిపోతాను, మోసేస్తాను అవసరమైతే. భారము మోయుట అనండి ఆయన ప్రేమకు సూచన. నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే ఈ క్వాలిటీస్ నీలో ఉంటాయి. అయ్యేమి లేకుండా ఐ లవ్ యూ జీసస్, ఈ సండే స్కూల్ మాటలతో ఏమవ్వదు. పరమగీత గ్రంథం 7:12 చివరి మాటలో, సంఘ కన్యక నా ప్రేమ సూచనలు నీకు చూపుతునని ప్రభువుని పిలిచి మరీ మాట్లాడుతోంది. లోపల భక్తి చేసుకుంటూ ఏదో పోతున్నావేమో, ఈ రోజున ఒక సవాలు చేయబడి నేను కూడా నా దేవునికి ఆయన మీద నాకున్న ప్రేమకు సూచనలు చూపిస్తాను. ఒక మంచి ఆరాధన చేయటం ద్వారా, బాధ్యతలు తీసుకోవటం ద్వారా, భారమును మోయటం ద్వారా నా ప్రేమ సూచనలు చూపిస్తాను అనే ఒక అర్థవంతమైన తీర్మానానికి రండి. అలాంటి భక్తినే సాధన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యమున్న